మనం ధర్మశాస్త్రంలోంచి పితరులను నడిచిన విధానమును, అక్కడ సంభవించిన సంగతులను మరి శాస్త్రముగా అంటే జ్ఞానముగా ఏం జరిగితే ఏం చేస్తే ఎలా జరుగుతుంది, దేవుని పిల్లలుగా మనం ఎట్లా ఉండాలి, అది నేర్పించటకే దేవుడు ధర్మశాస్త్రము ఇచ్చినాడు. ఈ శాస్త్రము ఐగుప్తు నుంచి దేవుని పిల్లలు మరి కనాన్ దేశానికి నడిపించబడుతూ ఉన్నప్పుడు మరి మోషే ద్వారా దేవుడు ఈ సంగతులను వారికి నేర్పించినాడు. ఈ 5 కాండములు ధర్మశాస్త్రం. ఇది అరణ్యములో ఇజ్రాయేలీల కొరకు ఇవ్వబడిన సంగతులు. ఇవి ఇలాంటి సంగతులు ఏ జనమునకును ఎప్పుడు ఇవ్వబడలేదు. వారు దేవుని వాక్యమును కలిగిన వారు. దేవుడు ప్రత్యేకించాడు. ఐగుప్తు నుంచి ప్రజల్లో నుంచి వారిని వేరు చేశాడు. మరి ఏ ప్రజలు వారి మధ్యకి రాకుండాను, ఈ ప్రజలు వేరే ప్రజలతో కలవకుండాను వారిని ప్రత్యేకించాడు. అంటే ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు అయి వారు ఆయన ప్రజలుగాను ఉండి పరిశుద్ధమైన ప్రజలుగా, ప్రతిష్ఠులుగా ఉండాలని వారిని దేవుడు వేరు చేసుకున్నాడు లోకమంతట్లోంచి. దేవుడు వేరు చేసుకున్నప్పుడు మనుషులు వారిని కలిపేయకూడదు. దేవుడు వేరు చేయుటకు, ప్రత్యేకించుటకు ఏర్పరచుకున్నాడు. మరి కలిసిపోటకు, కలపటానికి ప్రయత్నించకూడదు. దేవుడు కలిపినప్పుడు మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు వెలుగుని, చీకటిని వేరు చేశాడు. అలా కొన్నిటిని ప్రత్యేకించినప్పుడు దాన్ని కలిపేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనము ఇదివరకు నుంచి ధర్మశాస్త్రంలో పితరులను దేవుడు ఎట్లా నడిపాడో, యాకోబు, యాసావులు, మరి యాసావు ఎంతో పగపట్టినప్పుడు మరి ఎంతో భయపడినాడు యాకోబు. మరి ఇప్పుడు 400 మందితో యాసావు వచ్చినప్పుడు మరి రాత్రి అతను ఎంతో భయంతో మరి దేవునిని అడిగినాడు. అప్పుడు అతడు దేవుని ముఖాన్ని చూశానని చెప్పాడు. అనగా పెనుయేల్ అని పేరు పెట్టాడు. పెనుయేల్ అనగా దేవుని ముఖము. మరి ఇప్పుడు యాకోబు, యాసావులు మరి విరోధంగా ఉన్న కాలమున ఇప్పుడు వారిని కలిసి మరి వారు ఎంతో నెమ్మదిగా, సమాధానంగా ఉన్నారు. మరి యాసావు తన త్రోవని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు యాకోబు ఎక్కడ సుక్కోతులో అనగా పాకలు వేసుకుని పశువులకి, తన ఇంటి వాళ్ళందరికీ పాకలు వేసుకుని ఆ పేరుకు సుక్కోతు అని పేరు పెట్టాడు. ఇప్పుడు యాకోబుకి దేవుడు ముందు చెప్పి ఉన్నాడు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళమని. నువ్వు దేవునికి మొక్కావో అక్కడ దేవునికి నువ్వు కనపడమని చెప్పి ఉన్నాడు. చూడు 31వ అధ్యాయంలో
ఆదికాండం 31లో 13వ వచనం చదవండి. నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోస్తావో సో అక్కడికి వెళ్ళాల్సింది. తాను ఏమైతే మొక్కుబడి చేసుకున్నాడో అక్కడ పోయి దేవునికి మొక్కాల్సింది, కృతజ్ఞుడిగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు షెకెం వరకు వచ్చి అక్కడ సమాధాన పడ్డానులే అన్నతో, తర్వాత ఆ ప్లేస్ అంతా సమాధానంగా ఉంది, ఇక్కడ మంచిగా ఉంది అని చెప్పి తాను అక్కడ సుక్కోతులో పాకలు వేసుకుని అక్కడ సురక్షితంగా ఉన్నాడు. అక్కడ కూడా ఏమి దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ ఏల్ ఎలోహై ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పి అక్కడ దేవునికి బలిపీఠం కట్టి మొక్కుకున్నాడు. ఈ ప్లేస్కి షెకెం, షాలేం, అక్కడ షాలేం ఉన్నది. ఆ ప్లేస్లోనికి మరి సమాధానంగా ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను అని చెప్పి అక్కడ షెకెముకు తండ్రి అయిన హమోర్ కుమారులేద్ద ఒక పొలాన్ని కొంత ప్లేస్ని కొని అక్కడ బలిపీఠం కట్టాడు. సో నెమ్మదిగా ఉంది కదా, మరి అప్పుడే జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇప్పుడు 34వ అధ్యాయంలో చదువుదాం. 34వ అధ్యాయం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి తన కుమార్తెను అతడు చెరపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో ఉన్నందున వారు వచ్చి వరకు ఊరకుండెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమారులతో సైనించి ఇజ్రాయేల్ జనములలో అవమానకరమైన కార్యం చేశాను, అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపం పొందిరి, వారికి మిగుల కోపం వచ్చాను. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. మరి షెకెము మీ కటాక్షం నా మీద రానియుడి, మీరేమి అడుగుదరో అది ఇచ్చేదను. అయితే తమ సహోదరి అని దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెంతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చి అన్నదేమనగా, మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండిన ఎళ్ళ సరే, మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకుని పోదామని చెప్పగా, ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యం చేయుటకు తడవ చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. ఈ మనుషులు మనతో సమాధానంగా ఉన్నారు గనుక వారిని దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీడి, ఈ భూమి వారికిని చాలినంత విశాలమైనది కదా, మన వారి పిల్లలను పెండ్లి చేసుకొని మన పిల్లలను వారికిత్తము,
వారి మందలు వారి ఆస్తి, వారి పశువులని మనవగుని కదా. ఎట్లయినను మనం వారి మాటకు ఒప్పుకొందాము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవియు, తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. తమ సహోదరిని చేర్పినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతా దోచుకొని. అందుకు వారు, వేసి ఎడ్ల జరిగించినట్లు మా సహోదరి ఎడ్ల ప్రవర్తింపవచ్చున. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవా, సమయమనాన్ని పరిశుద్ధ లేఖనములు చదువుటకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వినుటకు వినిపించుటకు మీ సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని సరిగా మేము ముట్టుకుంటకు సహాయపడండి. కలిపి చెరిపడే అనేకుల వల్లే కాకుండా భయభక్తులతో నీ వాక్యాన్ని మేము ధ్యానించిన నిమిత్తం మాకు సహాయం దయచేయండి. ఈ సంగతి ద్వారా ఈ దినాన్ని మాతో ఏ ఉపదేశము, ఏ ఆలోచన మాకు ఇస్తారో మాకు తేటపరచము ప్రభా. ఎంతో భయభక్తులతో నీ వాక్యాన్ని మేము ముట్టుకుంటకు, ప్రభా, మాట్లాడటకు, వివరించటకు మాకు సహాయపడండి. పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ప్రభా, ఏ కపటమైన ఏ దుర్వచనలతో నీ ప్రజలను కలర్ పెట్టుకున్నట్లు కృపాని గ్రహించండి ప్రభా. పరిశుద్ధమైన రీతిగా నీ వాక్యాన్ని మేము వివరించటకును వినుటకును సహాయం దయచేయండి. గాయకొంటకును కృపాని గ్రహించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ వాళ్ళు షెకెంలో సురక్షితముగా ఉన్నారు కదా. 18వ వచనం పై అధ్యాయంలో 33:18 పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత సో ఆ ఊరి ముందర తమ గుడారములు వేసుకున్నారు. గుడారాల్లో నివసిస్తున్న ఈ ప్రజలు పరదేశులుగా ఉన్నారు. ఇక్కడ వారు చూడు పైన 17వ వచనం మళ్ళీ తనకొక ఇల్లు కట్టించుకొని, సో ఇల్లు ఒకటి కట్టుకున్నాడు, గుడారాలు కాదు. ఇప్పుడు తన కొరకు ఒక ఇల్లు కట్టించుకొని తర్వాత ఊరు ముందర గుడారాలు వేశారు. ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉన్నారు. సో పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం సంభవించింది? టీనేజ్లో ఉన్నారు పిల్లలు. బహుశా దీనా కుమార్తె ఒకటే పిల్ల. మరి ఆమె ఏం చేసింది? ఆమె ఇప్పుడు ఇంట్లో ఉండి ఒకటే పిల్ల, అన్నయ్యలేమో పొలాలు వెళ్ళారు. మరి గుడారాల్లో ఉంటూ లేక ఇంట్లో ఉంటూ పిల్లకి ఏమైపించింది? ఎంతసేపు అమ్మ నాన్న దగ్గర ఉండి లేక వాళ్ళతో పాటే ఉండి ఆమె ఇప్పుడు ఆ ఏరియాలో అనేక దినాల తర్వాత ఆ ప్లేసెస్ని, అక్కడున్న ఆడపిల్లల్ని చూద్దామని బయటకు వచ్చింది.
చూడు మొదట వచ్చిన చూడవెళ్ళాను దేశంలోని కుమార్తెలను సో ఫెలోషిప్ చేయటానికి. మరి అక్కడ వాళ్ళు అలవాట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు యాకోబు ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? ఇది అబ్రహాం సంతానం. యాసావు ఇంటి వారి వల్లే కాదు, వీళ్ళు ఒక సాంప్రదాయం, ఒక గౌరవం, ఒక భక్తి, ఒక వస్త్రధారణలోను మాటల్లోనూ ఒక ప్రత్యేకమైన ప్రజలు వీళ్ళు. మరి కనానీలు అయితే మోటవాళ్ళు. సో అయితే ఆ ప్లేసెస్లోని కుమార్తెలను చూడవెళ్ళింది. సో మరి తర్వాత ఏం జరుగుతుంది? ఆ విధంగానే అయిపోతారు. అలాగుంటే ఆ ఆడపిల్లలు ఉన్నారు, ఈమె కూడా అట్లా తయారవుతుంది కదా చూడటానికి వెళ్తే. అయితే అప్పుడు ఒక సంఘటన, ఆమెని మరి ఆమె చెరపబడింది. చూడు 2వ వచనం. సో ఆ దేశపు నేలిన హమోరు కుమారుడు షెకెం ఆమెను చూచాడు. సో అతని దృష్టిలో పడిపోయింది. ఆమెను పట్టుకుపోయాడు, ఆమెను పాడు చేశాడు. సో అతని మనసు ఆమె మీద స్థిరపడింది. అమ్మోనైతే మరి తన చెల్లెల్ని పాడు చేసి అసహించుకున్నాడు. కానీ ఈ అబ్బాయి ఆమెను ప్రేమించాడు, ప్రీతిగా మాట్లాడాడు, ఆదరిస్తూ ఉన్నాడు, మంచిగానే ఉన్నట్టున్నది. అయితే ఇప్పుడు వాళ్ళు గౌరవంగానే వచ్చి అడిగారు, ఇలా జరిగిపోయింది. అప్పుడు ఆయన నాన్నగారు హమోరు ఆయన తండ్రికి చెప్పాడు, ఈ షెకెం అనేవాడు. అప్పుడు ఆ విషయము మరి యాకోబు నాకు తెలిసింది. యాకోబు ఏం చేశాడు? మా పిల్లలు ఇంట్లో లేరు, సంగతి మాట్లాడదాంలే అని చెప్పి తాను పిల్లలు వచ్చేంత వరకు కోరుకున్నాడు. వీళ్ళందరూ మించి పెద్ద ఏమీ కాదు, ఇంకా టీనేజ్లో ఉంటున్నారు వీళ్ళ పిల్లలందరూ. అప్పుడే వాళ్ళ యొక్క సలహాలు తీసుకునే తండ్రిగా పిల్లల మనసు కూడా తాను తెలుసుకుంటున్నాడు. ఏం చేయాలో తనకు మొదట ఆలోచన రాలే. అయితే తను ఎందుకొరకు దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడో, ఎందుకంటే ప్రభుని చూశాడు కదా, పెనుయల్లో దేవుని ముఖాన్ని చూశాడు కాబట్టి దైవ మనసు అతనిలో ఉన్నది. మరి ఇప్పుడు ఏం చేయాలో మౌనంగా ఉన్నాడు. ఇది జ్ఞానమే. అయితే షెకెం తండ్రి వచ్చేసాడు. మరి ఇప్పుడు పిల్లలు వచ్చారు. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. చూడు 7వ వచనం. ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యం చేసింది. అది చేయడానికి పని కనుక ఆ మనుషులు సంతాపం పొంది వారికి మిగిలిన కోపం. సో కోపం వస్తే వాళ్ళ యొక్క స్టేటస్ చూస్తే, ఆ పిల్లవాడి స్టేటస్ ఆ దేశాన్ని ఏలిన వాని కుమారుడు, రాజకుమారుడు లాంటివాడు, వాళ్ళు గొప్పవాళ్ళే. అయితే వీళ్ళు ఇంతగా ఎంత కోప్పడారు? వీళ్ళు కూడా ఇజ్రాయెల్ అనే పేరు ఎప్పుడు వచ్చింది వీళ్ళకి? ఇప్పుడు 32 అధ్యాయంలోనే కదా. అంతకుముందు ఇశ్రాయేల్ అని వారు పిలువబడ్డారా? సో ఇజ్రాయెల్ దేవునితో పోరాడువారు, లేక దేవుని వలె పోరాడేవాళ్ళు, దేవుని మనసు కలిగినట్టు వారు. సో వాళ్ళ అతిశయము, వాళ్ళ గొప్ప ఏంటంటే దేవుని ఎరిగిన వారు వాళ్ళు. వీళ్ళు దేవుని ఎరగని వారు. వాళ్ళకి ఆస్తులు, అధికారములు, ఆ ప్రాంతంలోని ఆస్తులు కలిగి ఉండొచ్చేమో కానీ
వీళ్ళు దేవుని ఎరిగిన వారు, దేవుని వలె పోరాటం చేయగలరు. అందుకనే వాళ్ళు రోషం వచ్చింది, మిగులు కోపం వచ్చింది. కోపంలో ఎన్నెన్నో మాటలు వస్తాయి. తర్వాత అలా జరిగినందుకు అయ్యో ఎందుకు ఇలా జరిగిందని సంతాపడుతున్నారు. ఎందుకు వదిలేసాము, ఎందుకు ఇలా జరిగింది, పిల్లల్ని మనం పట్టించుకోలేకపోయాం అనే బాధ వాళ్ళందరూ పడ్డారు. అయితే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, మీ పిల్లల్ని మాకిస్తే మా పిల్లల్ని మీరు పుచ్చుకోండి, మీతో 1000 మంది. 9వ వచనం, మీ పిల్లలను మాకిచ్చి ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొని కొనుచున్నాడని చెప్పి. సో ఇక్కడ మంచి ఆఫర్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏంటంట, మీరు మాతో 1000 మంది, మా పిల్లలు మీరు పుచ్చుకోండి, మీ పిల్లలు మేము పుచ్చుకుంటాం, మీరు ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకోండి, మీరు నివసించండి, ఇదంతా మీకే కదా, మీరు ఎంతైనా అడగండి, అది ఇస్తాను. ఎంత మంచి మాట్లాడినారు వాళ్ళు. హమోర్ తండ్రి, ఈ షేకము యొక్క తండ్రి ఎంత మంచి మాట్లాడినాడు. ఎందుకంటే ఆ పిల్లను వాళ్ళు పుచ్చుకోవాలనుకున్నారు. ఎందు నిమిత్తం వాళ్ళకి ఇటువంటి ఆశ వచ్చింది? ఎంతకొరకు ఇంత ఆశపడేటట్టుగా, ఇంత గొప్పవాళ్ళే ఇంతగా ఆశపడ్డారు. వాటిలో చూశారు వాళ్ళు ఎంతో ఒక ఆర్డర్లీగా ఉన్నారు. వారు చక్కగా డెవలప్మెంట్ చేయటానికైన జ్ఞానం వారిలో ఉన్నది. మరి వారి మందలు విస్తారంగా అవుతున్నాయి. వారు జ్ఞానంతో చురుగ్గా పని కలిగి ఉన్నారు. వారు సోమరులుగా లేరు. వారు పనివారేమి, ఆ కుమారులేమి, వారు దైవ సౌందర్యము, చురుకు, మరి దేవుని ఆశీర్వాదము, దేవుని భద్రత వారు చూస్తున్నారు. కాబట్టే ఈ పిల్లని గుర్చి అడుగుతున్నారు. ఎంతైనా అడగండి, మేము ఇస్తాము, కట్నం ఎంతైనా అడిగిన ఇస్తాం. అయితే ఆ చిన్నదాన్ని మాకీండని ఆమె తండ్రితోనూ తమ సహోదరులతోనూ చెప్పారు. అయితే వీళ్ళకి కోపం ఆకలే. అయితే చూడు 13వ వచనం, చెరిపినందున వాళ్ళల్లో కూడా కపటం ఉన్నది. ఎవరిలో? షెకెమీల్లో కూడా ఉన్నది. కానీ వీళ్ళు కూడా కపటంగా జవాబు చెప్పారు. కపటంతో పనిచేస్తున్నారు. సో ఏం చెప్పారు కపటంగా? సో సున్నతి పొందలేదు మీరు, కాబట్టి అలాంటి వాళ్ళకి మా పిల్లని మేము ఇయ్యలేం, అది మాకు అవమానం. సో మీలో ప్రతి పురుషుడు మావలే ఉండినేళ్ళ సరే. ఇదంతా ఎలాంటి జవాబు? ఇది కపటముగా ఇచ్చిన జవాబు. సో వాళ్ళకి ఎందుకు ఒప్పించేసుకుంటున్నారు? ఆ మాటకి ఎందుకు వాళ్ళు లొంగిపోయారు? ఇప్పుడు వీళ్ళు ఈ చిన్నవాడు ఆమె ఎందుకు బాగా ఇష్టపడుతున్నాడు కాబట్టి, తన ఇంటి వారందరిలో అతడు గనుడు కాబట్టి, ఆ తండ్రి ఊరు వాళ్ళందరి దగ్గరికి వచ్చి, ఈ మనుషులు మనతో బాగా ఉన్నారు, వాళ్ళతో వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? 21వ వచనం, అక్కడ బాగానే ఉంది ఆఫర్స్. ఈ దేశంలో వాళ్ళని ఉండిచ్చి వ్యాపారం చేయనివ్వండి, ఈ దేశం చాలా ఎక్కువగానే ఉంది కదా, మన పిల్లని వారి పిల్లలను మనం చేసుకుని మన పిల్లల్ని
వాళ్ళకి ఇద్దాం, అప్పుడు ఒకటే ప్రజలు అవుతాం. వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు ఒకటే ప్రజలు కావాలని. ఆ, చూడు ఇంకా చదువు. అయితే ఆ మనుషులు సున్నతి పొందినట్టు ఆ, మనలో మ- ఆ, ఆ. మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన యెడల మన మాటకు మనలో నివసించి ఏకజనంగా ఉంది. సో మనలో కనానీయులతో కలిసి మనలాగే వారు మనతో కలిసిపోతారు. అలాగే వీళ్ళు కూడా అన్నారు మనం ఏకజనం అవుతాం అన్నారు. చూడు 16 వచనం. ఆ పక్షమందు ఉమ్. ఈ మాట ఒప్పుకొని మీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకు ఇచ్చి మా పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీకిచ్చి ఆ. మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదు. ఉమ్, అప్పుడు మనం ఏకజనం అవుదాం. చూడండి, కలిసిపోవాలా, ఏకజనంగా అయిపోవాలని. ఇది కపటంతో కూడిన జవాబు యాకోబు కుమారులు చెప్పింది. ఇక్కడ వీళ్ళు కూడా కపటంగానే ఉన్నారు. భక్తి విషయంలో కపటముగా ఉండుట, కపట భక్తి, కపట విశ్వాసం, ఇలాంటివి మరి పరిశుద్ధమైనవి కాదు. మరి కపటమైన లేక ధనాపేక్షతో కూడిన భక్తి ఇది. లాభము, ఇది లాభము. దైవ భక్తి లాభ సాధకం అనుకుంటున్నారు, అందుకొరకే భక్తి అది. సో ఈ భక్తి ఏంటంటే చూడండి, కొద్దిమంది అలాగ ఉంటారు, లాభం కొరకు భక్తి కలిగి ఉంటారు, లాభం కొరకు ప్రార్థన చేస్తారు, స్వప్రయోజనం కొరకు భక్తి. ఇక్కడ ఉన్నది అది లాభ సాధకం అనుకుంటారంట. మొదటి తిమోతి 6:5 రీడ్. 6 చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకోని మనుషులు. సో వీళ్ళకి ఈ భక్తి ఎందుకు వచ్చింది? దైవభక్తి కలిగి ఉంటున్నట్టుగా ఉన్నారు, కానీ లోపల ఎలా ఉన్నది? చెడిపోయిన మనసు. ఇంకోటి సత్యహీనులు. చదువు ఇంగ్లీష్. కరప్ట్ మైండ్, డెస్టిట్యూట్ ఆఫ్ ట్రూత్. సత్య విషయంలో నాశనం, లేక సత్యహీనులు, సత్యం లేని వాళ్ళు. అలాంటి వారు అయి దైవభక్తి ఏమనుకుంటున్నారు? లాభసాధకమని మనుషులు. ఇలాంటి లాభసాధకం కోసం భక్తి. చూడండి, వారు ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. ఎందుకొరకంటే స్వప్రయోజనం కొరకు. చూడండి జకర్యాలో ఎందుకు వాళ్ళ ఉపవాసాలు, ఎందుకు ప్రార్థన, ఎందుకు దేవుని నమ్ముతున్నారు వీళ్ళు, ఎందుకు బాప్తిసాలు, ఎందుకు సున్నతి, ఎందుకు ఇవన్నీ? వాళ్ళ మైండ్ అంతా లాభం కోసమే. మరి ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే. కాబట్టి చూడు, జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును. సో దేశపు జనులు, యాజకులు, వీళ్ళందరికీ ఈ వర్తమానం ఏమంట? ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖం సర్పుచు వచ్చినప్పుడు ఆయన భక్తి కలిగి ఉపవాసం ఉండిరా. సార్ ఉపవాసం ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, మరి నిష్ట కలిగి ఉన్నారు. ఎందుకొరకు? ఆ నియామక కూటాల్లోనూ నియామక కాలాల్లోనూ ఉపవాసాలు ఉన్నారు, దుఃఖపడుతున్నారు, ఉపవాసం చలుపుతున్నారు. ఇదంతా భక్తి కలిగే ఉపవాసం ఉన్నారా అని అడుగుతున్నారు. మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు ఎందుకొరకు పుచ్చుకున్నారు ఆహారం? స్వప్రయోజనం కొరకే. మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనానికే కదా పానం చేసి. మీరు పానం చేసినప్పుడు
అంటే దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు వాళ్ళు. దేవుని సన్నిధిలో వచ్చి ఉపవాసం ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసం దీక్ష విడిచిపెట్టి ఉపవాసాన్ని బ్రేక్ చేశారు. ఉం? ఆ, అంటే ఫాస్టింగ్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు కదా. ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తే బ్రేక్ఫాస్ట్. ఎంతసేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, దుఃఖపడ్డారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఫాస్టింగ్ని విరమిస్తున్నారు. విరమించినప్పుడు ఆహారం పుచ్చుకున్నప్పుడే కదా అది. సరే, వారు ఆహారం పుచ్చుకున్నప్పుడు దేనికోసం పుచ్చుకున్నారు? స్వప్రయోజనం కొరకే. దేని కొరకు పానం చేశారు? స్వప్రయోజనం కొరకే. సో ఇలాంటి భక్తి, ఇలాంటి లాభాల కొరకు చూడండి. వీటిలో కపటంగా చెప్పారు, వాళ్ళేమో కపటంగా. ఇదంతా మనయే అవుతాయి కదా. చూడు 23 వచనం, 34 అధ్యాయం 23. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ. సో లోపల ఏం టెన్షన్? ఎందుకు లోపడుతున్నారు వాళ్ళు? స్వప్రయోజనం కొరకు. ఇవన్నీ మనయే అవుతాయి. సో లోపల కపటంతో కూడిన భక్తి ఇది. సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇప్పుడు యాకోబు ఇంటి వారు వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ సురక్షితంగా ఉన్నామనుకున్నారు, కానీ ఒక సమస్య వచ్చి పడింది. లోకం ఎలాగైనా మనల్ని కరప్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. లోకం ఎంతసేపు కలిపేయాలని చూస్తూ ఉంటుంది. సో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనము ఆయనను మాత్రము ఆరాధించేవారు. ఎందుకంటే మనం ఎరుగుదాము ఆయన ఒక్కడే ఆయన మాత్రమే మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప తండ్రి వద్దకు మనం వెళ్ళలేం. ఇది మనం ఎరుగుదాం. లోకం ఏమంటది? లోకం ఏం చెప్తుంది? ఆయన కూడా ఒక మార్గమే దేవుని వద్దకు వెళ్ళటానికి. చాలా మార్గాలు ఉన్నాయి, ఆయన కూడా ఒక మార్గము. ఆయన కూడా ఒక దేవుడు, ఆయన కూడా ఒక దివ్య పురుషుడు అని చెప్తుంది. సంఘం ఏం చెప్తుంది? ఆయన ఒక్కడే. ఆయన 10,000 మందిలో ఆయనను గుర్తించవచ్చును. ఆయన అందరి వంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన మాత్రమే మరి మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేసినవాడు. ఆయన మాత్రమే కుళ్ళు చూడక నిత్యము బ్రతుకుతున్నవాడు. ఇది మీరు ఎక్స్ప్రెస్ చేసిన వెంటనే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. మరి అలాగే దేవుని పిల్లల్ని, ప్రత్యేకింపబడిన ప్రజల్ని, పరిశుద్ధులైన వారిని కరప్ట్ చేయటానికి లోకం చూస్తుంది. మరి మన పరిశుద్ధ దేవుని ఇతరులతో కలపటానికి లోకం చూస్తూ ఉంటుంది, కలిపేయటానికి. అయితే ఈ దేవుడు పరిశుద్ధుడు, దేవుని ప్రజలు పరిశుద్ధులు. మరి ఇప్పుడు లోకము కలపటానికే చూస్తుంది. దేవుడు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ని బయటకు తీసుకొచ్చాడు అనుకో, తర్వాత వారిని ఎందుకు ప్రత్యేకించాడు? వారి ద్వారా భూలోకము ఆస్వాదింపడాలి. అందుకొరకు వారిని మొదట దేవుడు ఆశీర్వాదంగా చేయటానికి వారిని ప్రత్యేకించాడు. ఏ జనము వారితో కలవకుండా, అలాగే వీరు ఇతరులతో కలిసిపోకుండా అరణ్యములో మరి అంతకు మునుపు ఎవ్వరు కూడా ఆ త్రోవని వెళ్ళలేదట. చూడండి ఆ మాట. ఇది వారిలో ఎవరు కూడా ఆ త్రోవలో వెళ్ళలేదు. లోయలు, గుట్టలు, మెట్టలు ఉన్నటువంటి త్రోవ అది అక్కడున్నది. అంతకు మునుపు ఎవ్వరు పోలేదు ఆ త్రోవలో. ఏ అధ్యాయం? హోషేలోనుందా?
కీర్తన కీర్తనలను అయితే అది వరకు వారెవ్వరు కూడా ఆ, ఏ మనుషులు కూడా ఆ త్రోవని ఇది వారిలో వెళ్ళలేదు. ఎందుకు? ఏ మనిషి అయినా వెళ్తా ఉంటే అది జనరల్ ప్లేస్. ఎక్కడ చూసినా మనుషులు వెళ్తూ ఉంటే ఆ ప్లేస్ అంతా అపవిత్రమే అవుతుంది. నేను హైవేలో చూస్తూ ఉంటాను. ఎక్కడైనా ఆగి ఆ, కొంచెం ఆ ఆ యొక్క కాలకృత్యాలులో యూరిన్ పారవేయటకు ఆగుతామంటే అక్కడ కరెక్ట్గానే ఉంటుంది ఆల్రెడీ. సో ఇది హైవే అయినా సరే ఎంతోమంది వెళ్తూ పోతూ ఉంటారు. ఆ ప్లేస్లన్నీ పాడుగానే ఉంటాయి. కానీ ఇజ్రాయేలీలను దేవుడు నడిపిన ప్లేసు అంతకు మునుపు ఏ మనుషులు దానిలో గుండా వెళ్ళింది కాదు. అది మెట్టలు లోయలు కలిగిన ప్లేసెస్ అన్నమాట. కాబట్టి మరి దేవుడు వాటిని పరిశుద్ధ మార్గం, ఆయన త్రోవ ఏమైనది? పరిశుద్ధమైనది. ఆయన మార్గము పరిశుద్ధమైనది. అందులో అందరూ పోయింది కాదు. అది చూడండి, కీర్తనలో కూడా ఉంది కదా ఆ మాట, ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గములు సముద్రంలో కూడా ఉన్నాయి. ఉమ్, 77వ కీర్తన 13. అయ్యా, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఎక్కడ ఉన్నాడు చూసా? దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు, అలాంటి దేవుడితో సమానుడు ఎవడు లేడు, ఆయన ఒక్కడే. అలాగే 19 కూడా ఈ మార్గం సముద్రంలో నుండి సముద్రంలో ఉండిన, అది లోకులు పోయేది కాదు. ఈ త్రోవలు మహాజలములలో ఉండేది. నీ అడుగుజాడలు గుర్తింపబడకుండాను. మోషే అహరోను చేత నీ ప్రజలను మందవలె నడిపించి. సో ఆ ప్రజలు వెళ్తున్న త్రోవ అది. దేవుడు వారిని నడిపించాడు పరిశుద్ధమైన త్రోవలో. కాబట్టి లోకము అందరిలాగా కలిపేలా, అందరు వెళ్ళేటదాడి త్రోవని వెళ్ళాలా. సో దేవుడు ప్రత్యేకించున్నాడు. మరి ఈ దేవుడు మరి అసమానుడు, ఆయన ద్వారా మన తండ్రి వద్దకు వెళ్ళగలం. మరి ఇది లోకము ఇష్టపడదు. ఇక్కడ ఎంత తొందరగా కలిపేసుకుంటానికి మరి సిచ్యువేషన్ వచ్చిందో, ఎంత తేలిగ్గా మంచిగా ఉన్నట్టున్నది. ఇక్కడ హమోరు తండ్రి షెకెము అతని కుమారుడు, మరి ఆయనకి ఇష్టమైంది కాబట్టి, అతడు గనుడు కాబట్టి ఆ ఇంట్లో మరి ఆ తండ్రి అధికారంగా ఉన్నాడు కాబట్టి ఆ ఊరందరి ప్రజలకి మరి ఒప్పించుతున్నాడు. మరి వీళ్ళందరూ ఆశపడుతున్నారు. దేని నిమిత్తం? స్వప్రయోజనము. మరి వారిని కలిపేసుకుంటానికి, లేదా వారిని మీద యుక్తిగా ఉండి తర్వాత వాళ్ళే అధిగమించుదామని ఉన్నారు. దేవుని ఏర్పాటు అలా కాదు. వారిని దేవుడు ఆస్వాదించాడు. కానీ ఇక్కడ వీళ్ళకంటే వాళ్ళే, ఈ కనానీలే, ఈ షెకెం వాళ్ళే హానరబుల్గా మాట్లాడినట్టున్నది, యుక్తి లేకుండా మాట్లాడినట్టున్నది. అయితే లోపల మోసం ఉన్నది. దేవుడు తన ప్రజలను ఏ విధంగానైనా మరి కాపాడుతాడు. తన ఉద్దేశం చొప్పున వారిని నడిపిస్తారు. కాబట్టి యాకోబు ఇంటి వారు దేవుని ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి దేవుడు వారిని తప్పిస్తాడు కూడా ఇలాంటి వాళ్ళ నుండి. అయితే కలిసిపోవటానికే వాళ్ళు ఇంతగా లోబడుతున్నారు. కాబట్టి మరి మనము ఇటువంటి అభిప్రాయంతో స్వార్థపూర్వకమైన, మోసయుక్తమైన భక్తి ఇలాంటివి కలిగి ఉంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేము. వేషధారులుగా, యుక్తిగా
లాభాల కొరకు, ధనాపేక్ష కొరకు దేవుని కలిగి ఉంటే మరి ఆ భక్తి వ్యర్థమైంది. ఈ లోకం మట్టికే దేవుని యందు విశ్వాసం ఉంచేటి వారు ఎలాంటి వారు? అందరికంటే దౌర్భాగ్యులు. కాబట్టి అనుకుంటవచ్చు, నేను ఇంత భక్తి కలిగి ఉన్నాను, ఎంత ఉపవాసం ఉంటున్నాను, ఇన్ని కన్నీటి ప్రార్థనలు ఎందుకొరకు? స్వప్రయోజనం. అలాగే తిమోతితో అంటాడు పౌలు తిమోతి పత్రికలో, అతనిలో నివసిస్తున్న విశ్వాసం ఎలాంటిదో చూడండి. తిమోతి మొదటి పత్రిక 5వ వచనం, మొదటి అధ్యాయం, ఉపదేశ సారం. చూసా, ఇక్కడ చాలా బోధలు ఉన్నాయి. పైన 3వ వచనం నుంచి సత్యమునకు భిన్నమైన బోధ. సో ఇక్కడ చాలా బోధలు ఉన్నాయి. అవన్నీ వాదము వివాదాల్లో సంబంధం ఉంటాయి. ఒక మాట అంటే ఇంకో దానికి కాంట్రరీగా మాటలు వస్తూ ఉంటాయి. కొన్ని కల్పనా కథలు, ఇవన్నీ సత్యమునకు భిన్నమైన బోధలు. చూడండి, ఈ లాభాపేక్ష కలిగిన వాళ్ళు సత్యహీనులు, చెడుని మనసు కలిగిన వారు. సో ఇలాంటి బోధలు దేవుని ఏర్పాటుతో కాదు. ఇలాంటి వాటిని లక్ష్య పెట్టవద్దని ఇక్కడ ఎఫెస్లో ఉన్న వాళ్ళని హెచ్చరించిన నిమిత్తం ఇక్కడ తిమోతిని అక్కడ విడిచిపెట్టి వచ్చాడు. ఇప్పుడు ఈ ఉపదేశం యొక్క సారాంశం ఏంటి? సో ఏముండాలా? యుక్తితో కాదు, వేషధారణతో కాదు. మొట్టమొదట మన హృదయము పరిశుద్ధపరచబడాలి. ఏ తలంపులు, ఏ స్వలాభం కొరకు, ఏ కపటంతో మాట్లాడుతున్నాము, ఏ దురాశలతో, వేషధారణతో ఉన్నాయో అవన్నీ దేవుని ఎదుటికి చూపించబడాలి. మనము ప్రభు వెలుగులోనికి రావాలి. అప్పుడు ఆయన రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలదు. కాబట్టి ఇక్కడ పవిత్ర హృదయం నుండి సో మనస్సాక్షి కూడా మంచి మనస్సాక్షి. సో మనస్సాక్షి ఎంతో ఎక్కువగా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించుటకు యేసు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయ. అది మంచి మనస్సాక్షి, శుద్ధి చేయబడిన మనస్సాక్షి. సో పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి. తర్వాత విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు. సో ఇది దైవభక్తి. అప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం, అది సరైన భక్తి, సంపూర్ణ భక్తి. సో ఇలాంటి వాటిని కలుగుటకై దేవుని సన్నిధిలో మనం కనపడాలి. ప్రజల కొరకు మనం ప్రార్థించవాలను. దేవునికి అనుకూలమైన రీతిగా మనం ప్రార్థన చేయవాలను. స్వార్థపరమైన భక్తి కాదు. చూడు, ఇక్కడ ఈ భక్తిలో ఫస్ట్ స్టెప్ అది సంపూర్ణ భక్తియు మాన్యత, అంటే హానరబుల్ లైఫ్. తర్వాత నెమ్మదిగాను, అది స్వార్థపరమైన భక్తి కాదు ఇది. సో ఎప్పుడైతే మనం నిష్కపటంగాను స్వార్థరహితంగాను మన ప్రార్థన ఉన్నదో అప్పుడు భక్తి, ఎలాంటి భక్తి వస్తుంది? సంపూర్ణ భక్తి. 2వది మాన్యత. మాన్యత అంటే గౌరవం, హానరబుల్. తర్వాత 3వది నెమ్మది, పీస్ఫుల్ అండ్ సుఖం, ప్లెజర్ఫుల్గా మనము బ్రతకగలం. సో అట్టి భక్తి మనం కలిగి ఉండాలి. కానీ ఈ కపటముతో కూడిన భక్తి, కపటంతో కూడిన విశ్వాసము, ఎలాంటిది అది? చూడు 6వ అధ్యాయం
5వ వచనం మళ్ళీ చదవండి. దేవుడు చెడిపోయిన మనసు చెడిపోయిన మనసు, సత్యహీనులు. ఆ. లాభసాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతుంది. సో అవి ఈ భక్తి, ఈ విశ్వాసము, ఈ మాటలు కపటంతో కూడినవి, సత్యహీనులుగా ఉన్నది, చెడిపోయిన మనసు కలవారు. మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? వివాహం అన్నిటికంటే ఘనమైందే. అయితే అది ఎట్లా ఉండాలి? 4వ అధ్యాయం ఒకటి వచ్చును, సారీ 13:4 సహోదరుల 13:4 వర్స్. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైంది గాను ఉండవలెను. దేవుడు తీర్పు ఇచ్చి ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో తృప్తిపొంది సో ఈ వివాహ సందర్భాల్లో సంభాషణలు ఉంటాయి. ఎలా సంభాషణ వచ్చింది ఇప్పుడు? ఏ సంభాషణ ఉన్నది వీళ్ళ మధ్యలో? ధనాపేక్షతో కూడిన సంభాషణ, కాన్వర్సేషన్. 5వ వచనం ఇన్ ఇంగ్లీష్, లెట్ యువర్ కాన్వర్సేషన్ బీ వితౌట్ కాన్షియస్నెస్. సో ధనాపేక్ష లేని వారిగా ఈ వివాహ సందర్భాల్లో మాట్లాడాల. ధనాపేక్ష లేని సంభాషణ, కపటం లేని, కాన్షియస్నెస్ అంటే కపటం, కపటముతో కూడిన సంభాషణ, వాదన వివాదాలు. నువ్వు ఎలా ఒప్పేసుకున్నావు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇంట్లో గొడవ వచ్చింది. ఇప్పుడు నాన్నగారు ఏమైనా చేస్తుంటే, ఎందుకు నాన్నగారు మీరు ఎలా చేసేసారు, మీరు ఎందుకు ఒప్పేసుకున్నారని పిల్లలు తండ్రితో అనొచ్చు, యాకోబుతో. అలాగే ఈ హామోర్ ఇంటి వాళ్ళు, ఆ ఊరోళ్ళు, నువ్వు సున్నతి పొందేస్తానంటున్నావు, ఎందుకు ఒప్పేసుకున్నావు అని వాళ్ళు అంటారు. సరే, ఇక్కడ ఒప్పుదల కొరకు లోపల సంభాషణలు ఏమొచ్చినాయి? మనం అలా చేస్తే వాళ్ళ పిల్లల్ని మనం చేసుకోవచ్చు, మన పిల్లల్ని వాళ్ళకి ఇచ్చవచ్చు, ఆ మందంతా, ఆ గొర్రెలంతా, ఆ డబ్బంతా మనే అయిపోతాయి కదా. వాళ్ళు ఏం చేస్తారులే, వాళ్ళు తక్కువ మంది, మనమే అంత ఎక్కువ. కాబట్టి ఇది కపటంతో కూడిన సంభాషణ. ఒప్పించుతున్నారు వాళ్ళు. ఒప్పించినప్పుడు ఆ ఊరోళ్ళందరూ సున్నతి పొందేశారు. ఈ సున్నతి యొక్క నియమము దేవుడు అబ్రహాంకి ఇచ్చినాడు. అది దేవునికి వారికి మధ్య గుర్తు. ఇది భక్తి. దేవునికి అబ్రహాం సంతానానికి మధ్య గుర్తు, నిబంధన గుర్తు. మరి ఈ గుర్తుని లేక ఈ భక్తిని వారు కపటంగా తీసుకుంటున్నారు. అందుని బట్టి ఆ ఊరోళ్ళందరూ ఆ మాటకి ఒప్పేసుకున్నారు. మనం ఒప్పుకుందాం అని చెప్తే ఆ ఇంటోళ్ళ, ఆ ఊరోళ్ళందరూ, మగవాళ్ళందరూ, ప్రతి పురుషుడు సున్నతి పొందారంట. ఎందుకు సున్నతి పొందారు? వాళ్ళ ఆస్తి మందైపోతుంది, వారు మనతో కలిసిపోతారు, మనలో ఒకళ్ళుగా ఉంటారు. సో దేవుని పిల్లలుగా లోకస్తుల వలె ఇతరులతో అయిపోవటానికి, ఎంత తొందరగా వాళ్ళు కలిసిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి. అందుకే దేవుని పిల్లలుగా బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంటిలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటి? వాళ్ళందరూ సున్నతి పొందాక వాళ్ళు 3వ రోజుని బాధపడతా ఉన్నారు. బాధపడుతుండగా యాకోబు కుమారుల్లో అందరూ వెళ్ళక్కర్లేదు, 2 వెళ్ళారు. దీని యొక్క అన్నయ్యలో ఎవడాడు? షిమ్యోను, లేవి అని వారు కత్తులు పట్టుకుని ఎవరికి వాళ్ళు బాధలో ఉన్నారు, లేకలేకపోతున్నారు. అప్పుడు బలహీన పరిస్థితుల్లో ఉండగా వాళ్ళని చంపేశారు, ప్రతి పురుషుని. తర్వాత ఇంట్లోంచి ఆ పిల్లని తెచ్చేసుకున్నారు. ఎటువంటి పని చేశారు వీళ్ళు. అంతేకాకుండా ఏం చేశారు?
తమ చెల్లిని చేర్పినందుకు ఆ, ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకుని చంపబడిన వారు ఉన్న చోటు ఇంక ఎవరు ఎదిరించి వాళ్ళు లేరు. ఆ టైంలో అంతా దోచుకుని ఆ, వారి ధనం యావత్తును తీసుకుని ఊర్లోదేమి ఇంట్లోదేమి బయటలోదేటి అంత ధనమంతా యావత్తు తీసుకొని వారి స్త్రీలను చెప్పి ఇండ్లలో ఉన్నదంతా దోచుకుని ఎంత పని చేసేసారు ఈ పిల్లలందరూ కలిసి. వీళ్ళందరూ చిన్నోళ్ళే, ఎంత సామర్థ్యంగా ఉన్నట్టున్నారు వీళ్ళు. అయితే ఈ విషయమే యాకోబు చాలా భయపడ్డాడు, చాలా బాధపడ్డాడు. చూడు 30 వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులను పెర్జీయులను అసహ్యంగా చేస్తుంది. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారిని నాశనమని చెప్పాను. సో ఎంత పని చేశారా మీరు ఈ ప్రజలందరూ ఎదుట, ఈ కనానీయులందరూ ఎదుట, పెరిజిల్లో నన్ను అసహ్యమైన వారిగా చేశారు. మేము ఎంతమందిరా? తక్కువ మంది కదా మేము. వారు గుంపుగా వచ్చి చంపేస్తారు కదా. మీరు వీళ్ళని చంపారు, కొద్దిమందిని చంపారు, కానీ మిగిలిన పట్టణాల వాళ్ళు అందరూ వస్తారు. ఈ పట్టణాల్లో ఎంతోమంది ఆడపిల్లల్ని బయట ఊరోళ్ళు పెళ్లి చేసి ఉండొచ్చు. మరి అవతల వాళ్ళు ఊరుకుంటారా? మా బావని చంపేశారు, మా నాన్న చంపేశారు అని వాళ్ళందరూ మరి వీళ్ళ మీద వస్తారు. కాబట్టి నన్ను అసహ్యంగా చేశారు, వాళ్ళు గుంపుగా వచ్చేసి నన్ను చంపేస్తారు, నేను నా ఇంటి వారిను రక్షణ పొందలేమనుకుంటున్నాడు. అయితే వీళ్ళ వాదన ఏంటి? అందుకు వారు ఆ, వేశ్యలను జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా? వేసి ఏళ్ల జరిగించినట్లు మా సహోదరి ఏళ్ల ప్రవర్తింపవచ్చున. సో వీళ్ళ వాదన అది. సరే, దేవుడు దీన్ని కూడా సమర్థించున్నాడు. కానీ యాకోబు మాత్రం చచ్చి రోజున కూడా, తను చచ్చిపోయే రోజున కూడా లేవి షిమ్యోన్ అని వారిని వచ్చి నరహంతికలు అన్నాడు. నా ప్రాణమా వారి ఆలోచనలో జారొద్దు. కానీ దేవుడు అలాగ అనలేదు. ఆ రోషాన్ని దేవుడు సమర్థించుకున్నాడు. వాళ్ళని, లేవిని ప్రత్యేకించుకుని అతన్ని అయితే యాకోబు వీళ్ళని ద్వేషించాడు, వీళ్ళని వేరు చేసేసాడు. చూడు యాకోబు ఏమన్నాడు చచ్చిపోయే రోజునే. 49 అధ్యాయం ఎన్ని 5వ వచనం 4వ వచనం నేల వల్ల చంచుటకు 5వ వచనం. షిమ్యోను లేవను షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గము బలత్కారం వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. వారి సంఘంతో కలిసి సో వీళ్ళ గురించి ఎంత మాట అంటున్నాడు? నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకోవద్దు. వారి కోపంతో మనుషులను చంపి తమ స్వేచ్ఛ చేత ఎద్దులను పుదిగాలి నరులను తగ్గి వారి కోపం వేండ్రమై సో ఎటువంటి కోపం వాళ్ళకి? కోపం, మిక్కిలి ఎక్కువ కోపం వచ్చేసింది. సో భూమి కంపించినంత అయింది. సో అయితే ఇప్పుడు యాకోబు దాన్ని ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. యాకోబులో వారిని విభజించేదను, ఇశ్రాయేల్ వారిలో వారిని చెదరగొడతాను. సో అయితే దేవుడు ఈ లేవిని ఏం చేశాడు? ప్రత్యేకించుకున్నాడు. తాను ప్రత్యేకించుకొని వారిని ఇశ్రాయేలీల మధ్య 12 గోత్రాలలో చెదరగొట్టాడు. ఇక్కడ యాకోబు అయితే చెదరగొట్టాడు, కానీ ఇజ్రాయేలీలో వారిని చెదరగొట్టి ఏం చేశాడు? వాళ్ళని ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం నేర్పించేవాళ్ళుగా, దేవుని వాక్యాన్ని ఇచ్చేటివాళ్ళుగా, వాళ్ళు దేవుని వాక్యాన్ని ఇజ్రాయేల్ గోత్రాల వాళ్ళకి తెలిపేవారుగా. చూడు ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడ చెప్పారు? ఆయన మోషే ఈ 12 గోత్రాల వాళ్ళని తాను వెళ్ళిపోకమునుపు
దీవిస్తూ చెప్తున్నాడు. ఏమని దీవించాడు? ఇజ్రాయెల్ 12 గోత్రాల వాళ్ళని దీవిస్తున్నాడు. లేవిని గురించి ఏం చెప్పాడు? 33 అధ్యాయంలో ఎన్నో వచనం? లేవిని గురించి ఇట్లా నేను, నీ తుమ్మిమును నీ ఊరిమును మస్సాలో నీవు అతను పరిశోధించిదివి. అతడు నేను వాడిని ఎరిగినని తన తండ్రిని గూర్చి తన తల్లిని గూర్చి తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారుని అంచలేదు. వారిని వాటిని బట్టి నీ నిబంధన సరిపోయింది. సో అక్కడ లేవి అని వారు ఏం చేశారు? అక్రమానికి ఎక్కడ వాళ్ళు కలిసిపోలే. తప్పు చేసినాడు మనోడైతే మనోడిని ఏం చేస్తారు? కప్పుకుంటాం. మరి ఇప్పుడు దిగంబర్లుగా తిరుగుతున్నారు అనుకో, మోషే చెప్పాడు దేవుని కోపము దేవుని ఉగ్రత ప్రజలందరి మీదకి వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళు విగ్రహాన్ని పూజించారు, హేయమైన దాన్ని. అప్పుడు దేవుని మహోగ్రత వచ్చినప్పుడు ఇంక వీళ్ళు ఈ అపవిత్రత, ఈ డ్యాన్సింగ్ అంతా, ఈ దిగంబరులను నాశనం చేయకపోతే ప్రజలందరూ కాలిపోతారు. అందుకని మరి మీ దేవుని పక్షాన్ని ఎవరున్నారు రండి అన్నప్పుడు వీళ్ళు వచ్చారు. చూడు అధ్యాయం 32 అధ్యాయం, నిర్గమాకాండం 32 అధ్యాయం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అప్పుడు 26 వచనం. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా దగ్గరికి రండి. దేవుని పక్షంగా ఎవరున్నారు రండి అనగానే అనేసరికి ఎవరు వచ్చారు? లేవీలందరూ అతని ఎదురు కూడి వచ్చారు. తన కత్తిని తన నడుముకి పెట్టుకుని పాలెంలో ద్వారం నుండి ద్వారంకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెరికారిని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని. లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూడి. వాళ్ళ నాన్న అయినా సరే, కొడుకైనా సరే, సోదరుడైనా సరే, స్నేహితుడైనా సరే, దేవునికి విరోధంగా అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు మా నాన్నే, అబ్బో తప్పించుకోరా పక్కబో అని చెప్పి వాడిని వదిలేయలేదు. వాళ్ళ నాన్నగారు అయినా సరే చంపాడేశారు, వాళ్ళ కొడుకైనా సరే చంపేశారు. తల్లని, కొడుకని, కూతురని, అలాగే సోదరుడని, స్నేహితుడని వాళ్ళు చూడలే. దేవుని వాక్యం ప్రకారం వాళ్ళు పనిచేశారు. కాబట్టి వాళ్ళ గురించి ఏం చెప్పాడు? లేవి గురించి 10వ వచనంలో 33:10 ద్వితీయోపదేశకాండంలో, వారు యాకోబునకు నీ విధులను సో ఇది లేవీల గురించిన వాగ్దానం. వారు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారు, వారు దేవుని మాటకు లోబడ్డారు. కాబట్టి వారు ధర్మశాస్త్రాన్ని నేర్పించేటి వారుగా ఇజ్రాయేల్ ప్రజలలో వారి నోటి నుండి ప్రజలు దేవుని యొక్క నియమాలు, శాస్త్రము నేర్చుకోవాలా. సో దేవుడు దాన్ని ఆస్వాదించాడు. యాకోబు అయితే నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, తన యొక్క జనుల్లోంచి వారిని వేరు చేసేసాడు, వాళ్ళని వేరుగా ఉండమని చెప్పాడు. కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా చేశాడు. కాబట్టి ఇక్కడ కపటమైనవన్నీ ఎట్లాగా దేవుడు చెడగొట్టాడో చూస్తాం. కపటమైన బోధలు, కపటమైన భక్తి, కపటమైన విశ్వాసము ఇవి కాదు. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి, దేవుని ఎదుట నిజమే మనం కపటంతో ఉన్నవాళ్ళమే, దేవుని ఎదుట మనం చూపించుకోవాలా. దేవా నా హృదయం నీ ఎదుట ఎట్లా ఉన్నది, నేను ఈ మాట ఎలా చెప్పాను, ఈ మాట నీ ఎదుట ఎట్లా ఉన్నది,
మనం మనుషుల్ని మభ్యపెట్టవచ్చు. ఇది హామోరు తండ్రి శేఖం వచ్చి చక్కగా ఒప్పించినట్టే ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటలన్నీ బాగున్నట్టున్నాయి. కానీ వారి ఎందు బట్టి ఆ మాట అన్నారు? కపటంతో అన్నారు. ఎందుకు ఏ కపటం అది? వారి ఆస్తి అంతా మనం దైపోద్ది, మనమే ఎక్కువ కదరా, వాళ్ళు ఏపాటోళ్ళు, అవన్నీ మనకే అయిపోతాయి. మన ఇంటికి ఆ పిల్లల్ని తెచ్చుకుంటే, అలాగే ఆడపిల్లల్ని మనం చేసుకుంటే ఆ మగ పిల్లల్ని మన ఆడపిల్లల్ని ఇద్దాం. అప్పుడు మనం చెప్పినట్టు వింటారు వాళ్ళు. సో ఇలాంటి వేషధారణ, కపటపు భక్తితో మనం సంభాషణలు ఉంటే దేవుడు అట్టి వాటితో ఆనందించాడు. అందుకే మన హృదయాన్ని దేవుని ఎదుట మరి పరిశుద్ధపరచబడాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీలకు హెబ్రీలకు 10వ అధ్యాయము 21వ వచనం. మనస్సాక్షి కల్మషంతో దేవుని ఇంటి పైన మనకు గొప్ప గొప్ప యాజకుడు ఉన్నాడు. సో మృతుల్లో నుండి లేపబడిన తన కుమారుణ్ణి దేవుడు మన కొరకు గొప్ప యాజకుడిగా చేస్తున్నాడు, ప్రధాన యాజకుడిగా చేశాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము ఆయన మనకు ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు ఏం చేస్తాడు? యాజకుని యొక్క పని ఏమి? ఎందుకొరకు యాజకుడు? ప్రజల కొరకు ప్రాయశ్చిత్తం చేయవాడు. రెండవది, ప్రజలను మోయివాడు. తన భుజం మీద నుండి ఏఫోదు పథకంలో, ఆ యొక్క పథకంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు ఉన్నాయి. ఈ 12 రాళ్ళులో ఏమున్నాయి? ఇజ్రాయేలు 12 గోత్రాల పేర్లు. ప్రతి గోత్రంలోని ప్రజలు ఎక్కడ మోయబడుతున్నారు? ప్రధాన యాజకుని భుజం మీద నుండి రొమ్మున మోయిచున్నాడు. ఇది ప్రజలను మోయవాడు, వారి భారమంతా ఆయన మోస్తున్నాడు. రెండవది, ఈ పేర్లు దేవుని సమ్ముఖంలో జ్ఞాపకం చేయుచున్నాడు. సో ఇజ్రాయేలీలను, వారి పేర్లను దేవుని ఎదుట జ్ఞాపకం చేయుచున్నాడు, మర్చిపోయేటట్టుగా కాదు. ఇప్పుడు చెప్పండి, ప్రజలను నిమిత్తం ఏం చేయుచున్నాడు ప్రధాన యాజకుడు? వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకు రక్తాన్ని, దేవుని ఎదుట నిబంధన రక్తాన్ని తీసుకున్నాడు. తన 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 స్వరక్తంతోనే ఆయన ప్రవేశించాడు. చూడు 19వ వచనంలో, యేసు మనకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైన జీవం గలది ఆయన శరీరం ద్వారా ఏర్పరచబడిన మార్గం. సో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి, పరిశుద్ధ ఆలయానికి, అతి పరిశుద్ధ స్థలానికి, ఆలయంలోనికి వెళ్ళటానికి మధ్యలో ఏం అడ్డొచ్చింది? తెర, అడ్డతెర. సో ఇప్పుడు తన శరీరం అనే తెర ద్వారానే అది చీల్చబడింది. సో ఆ తెర ద్వారానే ఏర్పరచబడినది అయిన మార్గమున సో మనం కూడా ఆ తెర, ప్రభు సిలువేయబడినప్పుడు ఆ మధ్య తెర పైనుండి కిందకి చిరిగిపోయింది. ఇప్పుడు మనకు కూడా లోపల ప్రవేశము దొరికింది ఆయన రక్తం ద్వారానే. ప్రభు తన స్వరక్తాన్ని చేత పట్టుకుని వెళ్ళాడు మన నిమిత్తం, ఆయన అంగీకరింపబడ్డాడు. ఇప్పుడు ఆయన ద్వారా మనం కూడా దేవుని వద్దకు వెళ్ళే ధైర్యం మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మన నిమిత్తం మాట్లాడేవాడు, మన పక్షంగా ప్రాయశ్చిత్తం చేయవాడు, మన పక్షంగా జ్ఞాపకం చేయవాడు, భరించువాడు, వరకు మనకు ఒక గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు 22వ వచనం, మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గల వారమును
సో మనస్సాక్షిలో కల్మషం లేకుండా. మరి ఈ మనస్సాక్షిని ఎలా కడుగుతారు? కడగటానికి ఏం ఉపయోగిస్తే కడగబడుతుంది? మరి క్లీన్ చేయడానికి ఎన్నెన్నో పద్ధతులు ఉన్నాయి. హీటింగ్ ద్వారా, మరిగించడం ద్వారా, కాల్చివేయటం ద్వారా కొన్నిటిని మనం శుద్ధి చేయవచ్చు. వెండిని నిర్మలం చేయాలి అంటే బాగా శుద్ధి చేయాలి. వెండిని నిర్మలం చేయాలంటే పుటం వేయాలా. బంగారాన్ని శుద్ధంగా కనపరచాలంటే దాన్ని కూడా అగ్గిలో పుటం వేస్తారు. నేను ఫస్ట్ టైం చూశాను. ఓ బంగారాన్ని వారు వాల్యూ కట్టారు. ఎన్ని విధాలుగా ఫస్ట్ గీట్ రాయ, ఇది ఒరిజినలా కాదా అని చూశారు. ఓ ఇలా చూస్తారా అనుకున్నాను. తర్వాత దాని వాల్యూ ఇంచుమించుగా కట్టారు. తర్వాత ఈ మధ్యలో స్కాన్ చేశారు. మరి దాన్ని ఏమో స్కాన్ చేశారు. ఇది ప్యూర్గానే ఉంది, ఇంత క్యారెక్టర్ అని చెప్పారు. ఇది సరిపోలేదు, అది వాళ్ళకి కన్ఫర్మ్డ్ కాదు. దాని వాల్యూ, అసలైన వాల్యూ ఇప్పుడు మీరు ఇంత ఖరీదు రావచ్చు ఇంచుమించుగా అని వాటిని నిర్ణయించాక, ఇప్పుడు మీరు అమ్మివేయటకు కొత్తది వేరేది తీసుకుంటకై మరి దీని వాల్యూ కట్టాలంటే వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు 2 విధాలు చూశారన్నాను. ఒకటేంటి? గీట్ రాయ. రెండోది ఏం చెప్పాను? స్కానింగ్. ఆ మెటల్లో ఇంకేమైనా మినిస్టర్ ఉన్నాయా? పోనీ గీటికి పైది గీశారు కదా, సరిపోదు, ఇంకా లోపల ఇంకేముందో. సో స్కానింగ్. అది సరిపోలేదు వాళ్ళకి. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అమ్మేటకి. సరే మీకు ఇంత డబ్బు ఇంచుమించుగా రావచ్చు దీన్ని అమ్మేస్తే. అయితే ఇంకా అసలైన వాల్యూ కట్టాలి అంటే దాన్ని బ్లో చేసేసాడు. ఇది వాటిలో కుంపట్లో ఊది దాన్ని కరిగించేవారేమో, కానీ అది కూడా నేను చూడలేదు. రీసెంట్గా నేను చూశాను. దాన్ని ఒక చిన్న సిలిండర్ లాగా ఉంది, అదే మనం సెంటు కొట్టుకునే దానిలా ఉంది. దాంట్లో గ్యాస్ ఉంది, దాంట్లో నుంచి బ్లో చేశాడు. ఒక బొగ్గు లాంటి కుంపట ఉంది చిన్నది, దాంట్లో గొలుసు వేశాడు, బ్లో చేశాడు. చేయగానే దాని మీద ఫోర్స్గా ఊదింది అగ్ని, బ్లూ కలర్లో అగ్ని ఊదింది. ఉన్న పాటిన బంగారం అంతా కరిగిపోయి ఒక గోళీలాగా తయారైంది. ఇప్పుడు దాన్ని పరిశీలించారు. దీని వాల్యూ ఇంత అని చెప్పి అప్పుడు వాల్యూ వాళ్ళు ముందు చెప్పిన వాల్యూకి అటు ఇటు కొంచెం పైకే వచ్చింది. వాళ్ళు చెప్పిన ఇంచుమించు ఎస్టిమేషన్ ఇంకా ఎక్కువ వాల్యూ ఇచ్చారు. ఇది ప్యూర్ అని చెప్పి, ఓహో ఎలా చేస్తారా అని అప్పుడు నేను తెలుసుకున్నాను. మరి ఇప్పుడు మన మనస్సాక్షిని క్లీన్ చేయటానికే మరి ఏది అవసరం? ఈ అగ్ని కాదు, లేకపోతే నీళ్లు కాదు, బ్లీచింగ్ కాదు, యాసిడ్ కాదు, లేకపోతే కాస్టిక్ సోడా కాదు. ఏం క్లీన్ చేస్తుంది మన హృదయాన్ని, మన మనస్సాక్షిని? చూడండి 9వ అధ్యాయం 14వ వచనం. తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు. సో లోపల కపటము, ద్వేషములు, మోసము, దురాలోచన ఇలాంటి భావన కలిగిన నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయటానికి ఏమి ఇవ్వబడింది? క్రీస్తు యొక్క రక్తం. దానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఆత్మ ద్వారా అయినా బలిగా చేయబడ్డాడు? నిత్యుడగు ఆత్మ, పైనుండి దేవుని యొక్క మనసుతో, దేవుని ఆత్మతో, ఏ కపటంతో కాదు, తండ్రి అయిన దేవుని యొక్క ఆత్మ, అటువంటి అగ్ని, అది ఆ ఆసక్తితో మరి ఆయన తను తాను దేవునికి నిర్దోషిగా ఉన్నవాడు. ఆయనలో ఏ కపటము, ఏ దోషము లేదు. ఆయన మరి నిష్కల్మషుడు. ఆయన మన కొరకు చాలినవాడు. ఆయన రక్తము మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలదు. కాబట్టి మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇంకోటి హృదయం. చూడు ఇక్కడ 22 వచ్చిన 9:22 10:22. మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును
శరీరం కలవారిమై ఉండి సో మూడంతలుగా హృదయము, మొదట మనస్సాక్షి, హృదయము, తర్వాత శరీరము, ఇవన్నీ పరిశుద్ధపరచబడి యథార్థ హృదయంతో మనం దేవుని వద్దకు రావాలి. అది సరైన భక్తి. మరి ఏ భక్తి కలిగి ఉంటున్నాము? దేవుని వద్దకు వచ్చినప్పుడు మనము ఉన్నపాటిని మనం ఏమైనామో ఆయనకు చూపించుకోవాలి. దావీదు చెప్తాడు, దేవా నా హృదయం నీ ఎదుట ఎట్లా ఉన్నది, నా తలంపులు, నా ఆలోచనలు, నా నడవడి పరిశీలించు ప్రభా, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉన్నదా? ఓ పనిగా తను దేవుని వెలుగులోనికి వచ్చున్నాడు. ఎప్పుడైతే దేవుని వెలుగులోకి వచ్చామో ఆయన మన పాపములన్నింటినీ కడిగేస్తాడు. మన యొక్క దురాశలను, కపటాన్ని, స్వప్రయోజనాల కొరకైన మోసమును అన్నింటినీ కడిగివేసి పరిశుద్ధంగా చేసి దేవునితో సహవాసం, దేవుని వెలుగులో మనం నడుచుకోగలం. సో ఆయనతో సహవాసం చేయగలం, ఆయన ఉండే స్థలంలో మనం ఉండగలం. కాబట్టి మరి ప్రభు అట్టి భక్తితో మనం ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ దినాన్ని కపటంతో కూడిన సంభాషణ కాదు. వివాహాల్లోనేమి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోనేమి, మన యొక్క వ్యాపారంలోనేమి, మన అక్కర్ల విషయాల్లోనేమి మరి కపటం లేని రీతిగా దేవుని ఎదుట ఉండవాలను, మంచి మనస్సాక్షితో. పౌలు చెప్తున్నాడు, నేను దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి ఉండుటకు అభ్యాసం చేసుకుంటున్నాను. దేవుని ఎదుట మంచి మనస్సాక్షి, మనుషుల ద్వారా కూడా మంచి మనస్సాక్షిని కలిగి ఉంటకై ఆయన అభ్యాసం చేసుకుంటా ఉన్నాడు. మనుషులు ఒప్పుకోపోవచ్చు కొన్నిసార్లు, అయినా తాను అభ్యాసం చేసుకుంటున్నాడు, దేవుని ఎదుట మాత్రమే కాదు. కాబట్టి మరి ఆ విధంగానే మనము దేవుని ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి ఉంటకు మరి మనం అభ్యాసం చేసుకుంటూ ఆత్మీయమైన భక్తి, దేవుని దృష్టికి అంగీకారమైన భక్తి కలిగి ఉండాలి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయాన్ని యాకోబు ఇంటి వారిలో మీరు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. కపటంతో కూడిన మాటలు మరి ఎట్టి రీతిగా అది శాపితమైనవో తండ్రి యాకోబు దాన్ని శపించినాడు. అయితే మీరు మీ యొక్క ఉద్దేశం చొప్పుననే యాకోబు ఇంటిని ఆ యొక్క కనానీయుల నుండి కాపాడారు. ఎవడును వారి మీద పడకుండా, హాని చేయకుండా మీరు ఆజ్ఞ ఇచ్చారు. వారు చేసిన పనిని మీరు సమర్థించారు. ప్రవందనాలు. పరిశుద్ధుడగు తండ్రి, మరి మమ్మల్ని కటాక్షించుము. కపటం లేని మాటలు, నిష్కపటమైన హృదయం, మంచి మనస్సాక్షితో నీ ఎదుట మేము జీవించటకు సహాయపడి లోకంలోంచి మమ్మల్ని కాపాడుము. మనుషుల దృష్టి నుంచి మమ్మల్ని కాపాడు, మమ్మల్ని మరుగయించుము, మమ్మల్ని దాచినందుము. ప్రభు నీ సంకల్పం చొప్పుననే స్థిరపరచము. ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించండి, నీ దృష్టిలో ఉంచండి. ప్రభా నీ సంకల్పము ఈ యవన బిడ్డలందరిలోనూ నెరవేర్చండి. ఇక్కడ కూడిన సహోదరి సహోదరులందరినీ మీరు పరిశుద్ధపరచండి. ప్రోక్షించబడిన హృదయాలు, మరి శుద్ధి చేయబడిన మనస్సాక్షి, మరి నిర్మలమైన శరీరాలతో, ఉదక స్నానం చేయబడిన మంచి పరిశుద్ధమైన శరీరాలతో ఉండగలటకు సహాయపడి ఇప్పుడు మా శరీరాలు కూడా పరిశుద్ధపరచండి. మా నడవడి, మా ప్రవర్తనలు అన్నీ కూడా పరిశుద్ధపరచము. చేయ కార్యాలు నమ్మకంగాను యథార్థంగా ఉన్నట్లు ఈ శరీరాలు ఉపయోగించబడినట్లుగా మా అవయవాలన్నింటినీ మీరు పరిశుద్ధపరచము. ఈ దేహాన్ని పరిశుద్ధపరచము. మా హృదయాన్ని పరిశుద్ధపరచము. మా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయము అని అడుగుతున్నాం. అందుకే నీ ఎదుటికి వచ్చున్నాం. నీ వెలుగు మా మీద ప్రకాశం చేయము. నీ అందు భక్తి కలిగి ఉంటకు, యథార్థమైన భక్తి ప్రభా మాకు దయచేయము. యథార్థమైన నిష్కపటమైన విశ్వాసం మాకేము ప్రభా. స్వప్రయోజనం కొరకైన భక్తి నుండి, వేషధారణ నుండి మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాం. దేవా, ఈ నీ బిడ్డలందరినీ ఆస్వాదించాలి. నీ వాక్యాన్ని ఆస్వాదించి నీ బిడ్డల్లో కార్యం చేయమని, వారిని పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్.